ఖమ్మం జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారిగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన జిల్లా ఆర్టీఓ కీలక ప్రకటన చేశారు. జిల్లాలో మట్టి రవాణా, ఇసుక రవాణా అనధికారికంగా నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ట్రాన్స్పోర్ట్ అధికారి ఎస్కే గౌష్ పాషా హెచ్చరించారు. రోడ్డు భద్రతా అంశాలతో పాటు వివిధ రకాల అంశాలపై ప్రజలందరికీ చైతన్యం కలిగించేలా యాత్ర నిర్వహిస్తామని తెలిపారు. ఎంవీఐ చట్టాన్ని కఠినంగా అమలు చేస్తామంటున్న నూతన ఖమ్మం జిల్లా ఆర్టీఓ మా ప్రతినిధి ఉపేందర్తో ఫేస్ టు ఫేస్. ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ ఆర్టీఓ గారు నూతన బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో రేపటి నుంచి జరిగేటువంటి పరిణామాలు, ఆర్టీఓ పరిధిలో ఉన్నటువంటి ఏదైతే ఆ చట్టం ఉందో ఆ చట్టానికి సంబంధించి ఎలా ఇంప్లిమెంటేషన్ జరగబోతా ఉంది, ఇటువంటి నిర్ణయాలు తీసుకోబోతా ఉన్నారు. ఈ జిల్లాలో జరుగుతున్నటువంటి ఇసుక మాఫియా, మట్టి మాఫియాపై ఎటువంటి చర్యలు ఉండబోతా ఉన్నాయి అనే అంశాల గురించి, ఇతర రానున్నటువంటి రోజులు తన యొక్క కార్యాచరణ, పాలన పరమైన అంశాలు ఏ రకంగా ఉండబోతుందనే అంశాల గురించి మనం మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, నమస్కారం. మీకు నూతనంగా ఖమ్మం జిల్లాకు వచ్చినందుకు మీకు స్వాగతం పలుకుతుంది సార్ అమ్మానీస్. సార్ చెప్పండి సార్, మీరు ఎలా ఖమ్మం బాధ్యతలు స్వీకరించిన తర్వాత మీ దృష్టికి వచ్చిన అంశాలు ఏంటి, ఎటువంటి అంశాల పట్ల దృష్టి సారించి రానున్న రోజుల్లో మీరు ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు? నేను నిన్ననే వచ్చి బాధ్యతలు స్వీకరించినాను. నేను ఖమ్మం జిల్లాలో శాండ్ కానీ మాకు ఇంతవరకు ఇంకా నోటీసులో మాకు రాలేదు. తర్వాత ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ ఏమన్నా వాళ్ళు వెంటనే మేము క్రబ్ చేస్తాం. వాటి మీద కంపల్సరీ మా ఇన్స్పెక్టర్ల ద్వారా మేము తప్పకుండా రేడ్ చేసి కేసులు రిజిస్టర్ చేస్తాం. మాకు మీ ప్రజల మీరు మాకు సహకరించాలి. తప్పకుండా మేము వాటిని నివారిస్తాం. అలాంటివి ఏం జరగకుండా చూస్తామండి. అంటే ఖమ్మం జిల్లాకు సంబంధించి మొత్తం ఆర్టీఓ పరిధిలో ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ చెక్ పోస్టులు ఎన్ని ఉన్నాయి? ఆ చెక్ పోస్ట్ సంబంధించినటువంటి పర్యవేక్షణ మీ దృష్టికి వచ్చిన ఏంటి అంశాలు? మాకు ముత్తుగూడెం ఒక చెక్ పోస్ట్ ఉంది. ఆ చెక్ పోస్ట్లో చాలా వెహికల్ మూవ్మెంట్ చాలా పూర్గా ఉంటుంది. అవి ఇప్పటి వరకు నాకు తెలిసిన వరకు అయితే అది ఓన్లీ ట్యాక్సులు తీసుకోవడం, ట్యాక్సులు చెల్లించడం, మా తెలంగాణకు వచ్చే వాటి వాహనాలకు ట్యాక్సులు చెల్లించి రావడం పోవడం లాంటివి జరుగుతున్నది కనుక అక్కడ మూవ్మెంట్ ఎక్కువ లేదు. ముత్తుగూడెం చెక్ పోస్ట్లో ఎక్కువ మూవ్మెంట్ అన్నది లేదు మాకు. అంటే గతంలో ఖమ్మంకి సంబంధించిన ఆర్టీఓ ఆఫీసులో కొంత అక్రమాలు చోటు చేసుకునేటువంటి ఆరోపణలు చాలా వచ్చినాయి సార్. ఈసారి గౌస్ పాషా గారు వచ్చిన తర్వాత ఇవి నియంత్రణలో ఉండేటువంటి అవకాశం ఉందా? అంటే ప్రధానంగా మీడియేటర్స్ యొక్క ప్రభావం ఇట్లాంటివి ఏమన్నా నియంత్రణ పెట్టే అవకాశం ఉందంటారా? ఇప్పుడు మా రవాణా శాఖలో మాత్రం అన్ని ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ నడుస్తున్నాయి. ఏం కానీ గల్లంతు కానీ అలాంటి చర్యలు ఏమి ఉండవు. ఏమున్నా మీ సేవ ద్వారా పన్నులు చెల్లించి ఏది కానీ ఆన్లైన్లోనే అయిపోయినాయి. ప్రతి ఒక్కటి రోజుకు ఆన్లైన్గా వస్తున్నది కనుక మేము దాంట్లో మాకు రవాణా శాఖలా తీసుకొచ్చి కట్టడం చేయడం లాంటివి ఏమి ఉండవు. డైరెక్ట్ మీ సేవలలోనే కట్టుకొని ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ద్వారా వస్తేనే మీ అప్రూవల్ చేయడం, డాక్యుమెంట్స్ స్మార్ట్ కార్డ్స్ ఇవ్వడం అలాంటివి జరుగుతున్నది. ఇప్పుడు చాలా వరకు టెక్నాలజీ మారుకుంటూ వచ్చింది. ఇప్పుడు మేము పోయిన 10 సంవత్సరాల క్రితానికి ఇప్పటికీ చాలా మార్పులు వచ్చినాయి రవాణా శాఖలో. కొత్తగా అంటే మీరు ఇటీవల కాలంలో అంటే రేపటి నుంచి భద్రతా వార్షికోత్సవాలు జరుగుతున్నాయని చెప్పేసినటువంటిది కూడా కొంత ఇప్పటికే కలెక్టర్ గారి చేతుల మీదుగా పోస్టులు ఆవిష్కరించారు. దీన్ని ఎందుకు నిర్వహిస్తున్నారు? ప్రజలకు ఏం మెసేజ్ చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు దేని గురించి అని అంటే ఇప్పుడు ప్రతి ఒక్క మానవునికి ఒకప్పుడు ఒక బైసికిల్ లాంటిది ఉండే పరిస్థితి పోయి ప్రతి ఒక్క ఇంటికి ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క వాహనం లాగా తయారైంది. దానివల్ల ఏం చేస్తున్నారు తల్లిదండ్రులు, వాళ్ళు ఏం చేస్తున్నారు, సంపాదించి తల్లిదండ్రులు అండర్ ఏజ్ ఉన్న పిల్లలకు బైకులు లాంటివి ఇప్పించడం, అలా చేయడం వల్ల చిన్న అండర్ ఏజ్ పిల్లలు పోయి రోడ్ల మీద యాక్సిడెంట్లకు గురి కావడము ప్రమాదాలు జరుగుతున్నాయి. కనుక మేము ప్రతి ఒక్క సంవత్సరం అవగాహన గురించి ప్రజలకు తెలియపరుచుతున్నాం. కనుక ఇలాంటి యాక్సిడెంట్లు కాకూడదు. ఏజ్ ఉన్న పిల్లలకు మీరు వాహనాలు ఇప్పియాలి. వాటికి కూడా ప్రభుత్వానికి కూడా మా డిపార్ట్మెంట్ నుంచి రాసిన్లు, తల్లిదండ్రులు కూడా ఈ యాక్షన్ తీసుకునడానికి మేము అది చేస్తున్నాం. కానీ ప్రభుత్వం అది చేయని అలాంటి పరిస్థితులు ఇంకా చట్టాన్ని మార్పులు చేయలేదు మాకు. ఎందుకనంటే ఆ రోడ్లు యాక్సిడెంట్లు కాకుండా నివారించడానికి ఎవరికి ప్రాణ నష్టాలు జరగకుండా న్యాయంగా మంచి రోడ్లు మాత్రం చాలా బాగున్నాయి. ఓవర్ స్పీడ్ లాంటి తర్వాత పిల్లలు ఏం చేస్తున్నారు, హెల్మెట్ లేకుండా వాహనం తీసుకొని రిజిస్ట్రేషన్ చేసే వరకే హెల్మెట్ ఉంటుంది. తర్వాత
డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ట్రిపుల్ రైడింగ్ చేస్తున్నారు పిల్లలు. తర్వాత ఇలాంటి జరగకుండా యాక్సిడెంట్ నివారించడానికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి తీసుకొని వాటి మీద నివారిస్తున్నాం. యాక్సిడెంట్ నివారించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కొత్తగా ఈ మధ్యకాలంలో మీరు గ్రామానికి సంబంధించిన ఒక మొబైల్ వ్యాన్ ద్వారా ప్రజలందరూ చైతన్యవంతమైన కార్యక్రమం నిర్వహించాలని చెప్పేసి కొత్తగా ఒక కార్యాచరణ రూపొందించినట్టుగా సమాచారం ఉంది సార్. అసలు ఏంటి ఈ చైతన్యం, దేనికోసం, ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? అవగాహన ప్రజలకు ఇప్పుడు చదువుకున్న పిల్లలకు కాలేజీలలో పోయి మేము కాలేజీలలోకి వెళ్ళి మేము మీటింగ్లు పెట్టి అవగాహన గురించి తెలియజేస్తున్నాం. ఇప్పుడు ప్రజలకు ఇప్పుడు డైలీ కూలికి పోయి మళ్ళీ రాంగ వాహనాలల్లో మితిమీరి ఎక్కువ ప్రయాణించడానికి ఎక్కించుకొని జనాలను తీసుకొని వస్తుంటే పోతుంటే అక్కడ కూడా జరుగుతుంది. కనుక వాళ్ళకు కూడా తెలియపరచడానికి ఊరూరా వాటికి అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి మొబైల్ వ్యాన్ ద్వారా మొత్తం మందికి రోడ్డు భద్రత వారోత్సవాలు ఇలా ఉంటాయని చెప్పని ఒక నెల రోజుల పాటు మేము నిర్వహిస్తామని చెప్పని పై ఆదేశాల ద్వారా నిర్వహిస్తామని చెప్పి ఆలోచిస్తున్నాం. మొత్తానికి ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ అన్నిటి కూడా మీరు వచ్చిన తర్వాత నియంత్రణలో ఉంటాయని చెప్పేసి ప్రజలు భావిస్తూ ఉన్నారు సార్. దీన్ని ఎట్లా మీరు ఏం చెప్పారు? ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ మేము జరగనీయము. మా నోటీస్కి వస్తే తప్పకుండా వాటిని చర్యలు తీసుకుంటాం. ఖమ్మంకి సంబంధించినటువంటి ఖమ్మంకి సంబంధించిన ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్గా ఉన్నటువంటి ఎవరైతే గౌస్ పాషా ఉన్నారో ఇప్పటికే ఖమ్మం జిల్లాలో జరుగుతున్నటువంటి ఏ అయితే అంశాలు ఉన్నాయో అటు కూడా పరిశీలిస్తున్నాం. రానున్న రోజుల్లో ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్స్ ఎక్కడ జరిగినా సరే సీరియస్గా యాక్షన్ ఉంటుంది. మా దృష్టికి వస్తే ఎవరిని ఉపేక్షించేది లేదని చెప్పేసి కూడా పూర్తిసారి ఇప్పటికే అల్టిమేట్ విడుదల చేశారు. ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, ఎవరైతే ట్రాన్స్పోర్ట్స్ నిర్వహణలో ప్రధాన పాత్ర పోస్తున్నటువంటి ప్రజానికం ఉన్నారో వీళ్ళందరూ కూడా సహకరించి ముందుకు అందరిని కలుపుకొని ముందుకు సాగుతామని చెప్పేసి కూడా స్పష్టమైన అంశాలు కూడా తెలియజేస్తాం. ఇది ప్రస్తుతం ఖమ్మం పరిస్థితి. కెమెరా పర్సన్ హరితో ఉపేందర్, అమ్మా న్యూస్, ఖమ్మం నుండి.